నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను సైసుదా బులెటిన్ లో ముందు హెడ్లైన్స్ నల్గొండలో మంత్రి జగదీష్ రెడ్డి మీడియా సమావేశం శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి అక్రమంగా నీటిని తరలిస్తే ఊరుకునే లేదని హెచ్చరిక కొమరం భీం జిల్లాలో తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించిన విద్యార్థి సంఘ నాయకులు జీవో నెంబర్ 3 యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ మంచిర్యాల జిల్లా మందమరిలో రోడ్ ప్రమాదం ఒకే కుటుంబానికి చెందిన 3 వ్యక్తుల మృతి ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్ ప్రమాదం విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ట్రాక్టర్ 9 మంది దుర్మరణం డీటెయిల్స్ చూస్తే నల్గొండ జిల్లాలో మంత్రి జగదీష్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏపీ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. పునర్విభజన చట్టాన్ని గౌరవించకుండా ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా జీవో 203 విడుదల చేసి పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచడంతో పాటు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడం ముమ్మాటికి సహించరాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడు విషయంలో కాంగ్రెస్ బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ దొంగ దీక్షలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసిన జీవో 203 ఏదైతే ఉందో పోతిరెడ్డిపాడు వద్ద మరొక కొత్త రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరు మీద 3 టీఎంసీల నీటిని శ్రీశైలం నుండి ఎత్తిపోసేదానికి కావాల్సిన ఒక కొత్త ప్రాజెక్టు రూపకల్పన చేసి దానికి పరిపాలన అనుమతులు ఇచ్చిందో దానిపైన మన ప్రభుత్వం చాలా సీరియస్గా స్పందించింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇప్పటికే కృష్ణా ట్రిబ్యునల్ ఏదైతే ఉందో డిస్ప్యూట్స్ చూసే ట్రిబ్యునల్ ఆ ట్రిబ్యునల్కి ఉత్తరం రాయడం జరిగింది. త్వరలోనే అపెక్స్ కౌన్సిల్ కూడా అప్పీల్ చేసి సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేయబోతా ఉన్నాం. ఎట్టి పరిస్థితులలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన ఆ ప్రాజెక్టు అనుమతించేది లేదు. నల్లగొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల రైతులకు నష్టం కలిగించే ఏ చిన్న చర్యను కూడా ముఖ్యమంత్రి గారు ఉపేక్షించరు. ఎవరు కూడా ఆందోళన చెందే పని లేదు. కేసీఆర్ బతుకుండగా తెలంగాణ రైతాంగానికి అన్యాయం చేయడం ఎవరి వల్ల కూడా కాదు. నల్గొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల రైతులు ఎవరే మాట్లాడినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కేసీఆర్ ఉన్నాడు, మేము వెంట. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఇవాళ మాట్లాడుతున్న ప్రతిపక్షాలు వీళ్ళ నాయకత్వంలోనే మనకు ద్రోహం జరిగింది, వీళ్ళు సాక్షులుగా, వీరు పార్ట్నర్లుగా ప్రారంభించబడ్డ అనేక ప్రాజెక్టులు తెలంగాణకు ద్రోహం చేస్తూ అటువైపు నీళ్ళు తీసుకుపోతుంటే దద్దమ్మల్లాగా చూస్తూ కూర్చున్న వాళ్ళు, టికెట్ల కొరకు, మంత్రి పదవుల కొరకు పైరవి చేసుకొని ఓట్లేసిన ప్రజల్ని మర్చిపోయి ద్రోహం చేసిన వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఏదో మొసలికా నిర్గారుస్తున్నారు. ప్రజలు ఎవ్వరు కూడా వీళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్ ప్రమాదం సంభవించింది. మిర్చి కూలీలతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ అదుపు తప్పి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 9 మంది దుర్మరణం చెందారు. రాపల్ల సమీపంలో వేగంగా ప్రయాణిస్తున్న ట్రాక్టర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో స్తంభం విరిగిపడి ట్రాక్టర్ మీద పడిపోయింది. ప్రమాదం జరిగినప్పుడు ట్రాక్టర్లో సుమారు 30 మంది ఉన్నారు. ప్రమాదానికి కారణం అతివేగంతో పాటు డ్రైవర్ నిర్లక్ష్యమే అని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
ఫోటోలు పెట్టాను ఆల్రెడీ వీడియో పెట్టలేదు పెట్టాను ఇప్పుడు పెట్టేసాను గ్రూప్లో పెట్టేసాను జరుగు తమ్ముడు వెనక జరుగు బాబు యూనిఫామ్ పర్సన్ వేరమ్మా మనోళ్ళు విశాఖ జిల్లా పాడూరు మోదకొండమ్మ ఉత్సవాలు ముగిశాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తులు లేకుండా ఈ ఉత్సవాలు నిర్వహించారు. 3 రోజుల పాటు అమ్మవారికి ఏకాంతంగా పూజలు చేశారు. మొదటి రోజున ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి పూజలు నిర్వహించారు. పాడేరులో వెలసిన ఈ వనదేవత ఉత్సవాలకు మైదాన ప్రాంతాల నుండి భారీగా భక్తులు పెద్ద ఎత్తున వెళ్తుంటారు. లాక్డౌన్ కారణంగా భక్తులంతా ఉత్సవాలకు దూరంగా ఉండాల్సి వచ్చిందని మొక్కుబడిగానే ఉత్సవాలు ముగించామని అధికారులు తెలిపారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మోదమాంబాయ నమః. ప్రతి సంవత్సరం కూడా ఘనంగా జరిపించుకునేటటువంటి ఉత్సవాలు ఈ సంవత్సరం ఉత్సవాల మాదిరిగానే చేయాలనే సదుద్దేశంతో చాలా ఉత్సాహంగా ప్రారంభిద్దామనే ఉద్దేశంతో ఈ కరోనా వ్యాధి సంభవించడంతో ఇదంతా కూడా లాక్డౌన్ పరిస్థితి ఏర్పాటు చేసి ఉదయాన్నే అమ్మవారికి జరగవలసినటువంటి పూజ జరిపించేసి అక్కడి నుంచే ఉద్వాసం చెప్పి తలుపు వేసేటటువంటి పరిస్థితి. ఇలాగే ప్రజలందరూ కూడా అసౌకర్యం అయినప్పటికీ అనారోగ్య కారణాలు వస్తాయని చెప్పి పోలీస్ శాఖ వారు ఒక 5గురిని ఇచ్చి ప్రధానార్చన జరిపించేసి మరి తలుపులు మూసేసి పరిస్థితి మరి మధ్యాహ్నం యథాప్రకారంగా నివేదన కార్యక్రమం జరిపిస్తాం. సాయంకాలం ధారశక్తిగా మళ్ళీ పూజ కార్యక్రమం ఉంటుంది. మళ్ళీ ఇలాగ 3 రోజులు కూడా విహారం చేసి 3వ రోజు సాయంకాలం అమ్మవారిని ప్రాంగణంలోనే గుడి చుట్టూ ఒక్క పర్యాయం ఊరేగింపు చేసేసి మళ్ళీ ఆలయంలో ప్రతిష్ఠ చేసి యథాశక్తి క్లుప్తంగా ఈ యొక్క పండగ అనేటటువంటి వాతావరణం అమ్మవారి పుట్టినరోజున ఆఖరి రోజున ఒక పర్యాయం అమ్మవారిని గుడి ప్రాంగణంలోనే ఊరేగింపు చేసి ఉద్వాసం చెప్పడానికి అని చెప్పేసి కమిటీ తరఫున అందరూ కూడా నిర్ధారణ చేసుకుని మేమందరం కూడా ఏకీభావంతో అందరం కూడా ఈ ప్రకారంగా చేయడానికి నిశ్చయించుకున్నాం. భక్తులు ఎవరింటి దగ్గర వాళ్ళు పూజలు చేసుకుంటూ ఎవరు కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఆరోగ్యాలతో మన ఇంట్లోనే మనం అమ్మవారిని పూజ చేసుకుంటూ సుఖ సంతోషాలతో ఉంటే ఈ లాక్డౌన్ కార్యక్రమం అయిన తర్వాత అమ్మవారికి సమర్పించేటటువంటి ముఖపొళ్ళు పసుపు కుంకాలు ఏమున్నప్పటికీ కూడా అప్పుడు ఒక ఆదివారాలు మంగళవారాలు మనం ఒక నెల సమయం ఏర్పాటు చేసుకుని ఆ సందర్భంలో అమ్మవారికి సమర్పించుకోవచ్చు కనుక కావున 50 మంది భక్తులు ఇది గమనించి ఆరోగ్యాలతో సమర్పించేటటువంటి పసుపు కుంకాలన్నీ కూడా అప్పుడు సమర్పించుకుందాం. దయచేసి మీ ఇంట్లోనే ఉపహారాల కార్యక్రమం చేసుకుంటూ సుఖంగా సంతోషంగా ఎవరింట్లో వాళ్లే పండుగ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. కొమరం భీం జిల్లా జేనూర్ మండలంలో తూడందెబ్బ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జీవో నెంబర్ 3 యథావిధిగా కొనసాగించాలని మండల తహసీల్దార్ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి విశ్వనాథ్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలోనే ఆదివాసులకు ప్రధానమైన జీవోను హైకోర్టు కొట్టివేయడాన్ని ఆదివాసుల సంఘం తరఫున ఖండిస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేసి ఆదివాసులు 100% రిజర్వేషన్ కల్పించాలని, లేని ఎడల పోరాటం చేస్తామని హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర నిబంధనల ప్రకారం ఇవాళ ఆదివాసులకు గుండెకాయ లాంటి జియో 3 నంబర్ను సుప్రీంకోర్టు ధర్మస్థానం 5 జడ్జీలతో తీర్పును కొట్టివేయడం జరిగింది. దాని ద్వారా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు జైనూర్ మండలంలో జియో 3ని యథావిధిగా కొనసాగించాలని మేము ఆదివాసీ విద్యా సంఘం తరఫున మేము మెమోరాండం ఎంఆర్ఓ సార్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడిప్పుడు చదువుతున్న తరుణంలో ఆదివాసులకు చదువుకునే రోజులు ఇప్పుడిప్పుడు వస్తున్న తరుణంలో జియో 3ని కొట్టివేయడం అనేది సరికాదని కూడా ఆదివాసీ విద్యా సంఘం ఖండిస్తున్నది. దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఆదివాసులు చదువుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా పరిస్థితులు ఉన్నాయి. స్థితిగతుల్లో వెనుకబడి ఉన్నాం. చదువు కూడా వెనుకబడి ఉన్నాం. ఇప్పుడు ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళంలో చూసినట్లయితే ఇప్పుడిప్పుడు చదువుకునే రోజులు వస్తున్నాయి. కానీ అదే జియో 3ని గుండెకాయ లాంటి జియో 3ని 2000 సంవత్సరంలో
తెలుగుదేశం పార్టీ ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తే దాన్ని ఇవాళ సుప్రీంకోర్టు కొట్టివేయడం సరికాదని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. దాన్ని యథావిధిగా కొనసాగించాలనేది కూడా ఆదివాసీ విద్యా సంఘం తరఫున అధిక సంఖ్యలో మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడాల దానికి కొనసాగించకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ విద్యా సంఘం తరఫున ఉధృతం చేస్తామని, ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని డిమాండ్ చేస్తున్నాం. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో అంతర్రాష్ట్ర రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్పై వెళ్తున్న ఒకే కుటుంబానికి చెందిన 3 వ్యక్తులు దుర్మరణం చెందారు. బెల్లంపల్లి మండలం రెడ్డిపల్లి గ్రామంలో 2 రోజుల క్రితం ఓ ఇంట్లో నామకరణ మహోత్సవానికి హాజరైన కొమరయ్య అనే వ్యక్తి తన మరదల కూతుర్ని తీసుకొని లక్షటిపేటకు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈరోజు తెల్లవారుజామున సుమారు 3-4 గంటల మధ్యలో సమయంలో ఈ రాళ్ళకుర్చాల మండలానికి పెద్దపల్లి గ్రామానికి చెందినటువంటి 3 కుటుంబ సభ్యులు చిన్న ఫంక్షన్కి అటెండ్ అయినటువంటి వాళ్ళ బంధువులను తీసుకొని మరదలు డాటరు ఆయన 2 వీలర్ మీద సింగరేణిలో పనిచేస్తారు. బాగా కొమరయ్య సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తారు. బయలుదేరి లక్షటిపేటలో వాళ్ళని డ్రాప్ చేద్దామని బయలుదేరి ఇంటి దగ్గర నుంచి దాదాపు ఇక్కడ 4-3 మధ్యలో ఈ యాక్సిడెంట్ అయి ఉంటుంది. ఏదైనా గుర్తు తెలియని వాహనము ఇచ్చిందని మేము అనుకుంటాము. ఎదురుగా 2 వీలర్కు ఎదురుగా అంటే బోర్డ్స్ బెల్లంపల్లి పోయేటువంటి వాహనం తీస్తే ఎదురుగానే ఎదురు కూడా స్పాట్ డెడ్ కావడం జరిగింది. నేను కేసు స్పాట్ చేస్తున్నాం. సీసీ ఫుటేజ్ అని కూడా ఆ మెయిన్ రోడ్ మీద ఉన్న వాళ్ళని వెరిఫై చేయడం జరుగుతుంది. చేసి ఏదైతే వాహనం క్రైమ్ వెహికల్ ఉందో ఆ హిట్ అండ్ రన్ వెహికల్ అది దాన్ని ఖచ్చితంగా మేము పట్టుకున్నాం. ఎవరైనా కూడా మార్నింగ్ అవర్స్లో ఈ యాక్సిడెంట్ అప్పుడు పోయేవాళ్ళు కానీ ఎవరైనా ఉన్నా కూడా దయచేసి సంఘటనకు సంబంధించిన వివరాలు మీకు తెలిస్తే పోలీసు మందమరికి తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రాజేంద్ర నగర్ పరిధిలోని సులేమాన్ నగర్ బస్తీలో లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న మైనారిటీ ప్రజలకు కాదర్బాగ్ యూత్ సౌజన్యంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజేంద్ర నగర్ ఏసీపీ అశోక్ చక్రవర్తి పాల్గొని సుమారు 100 మందికి సరుకులు అందించారు. अरे वहाँ से ले लो जी। अरे ना नकवा वाला आराम से सलीम भाई खाने को बुलाओ। आजा भाई चलो एक महीना हो
खादरबाग के यूथ एसोसिएशन रमज़ान के मौके पे एक अच्छा काम करे। आज जो गरीब लोग हैं, जो वाकई गरीब लोग हैं, उनको रेशन कार्ड डिस्ट्रीब्यूट करे। रेशन डिस्ट्रीब्यूट ऐसा करे, पहले आइडेंटिफाई करे जो बिल्कुल गरीब है, उनके लिए उनको रेशन का डिस्ट्रीब्यूट करे। बहुत अच्छी बात है। पूरे रमज़ान में हमारी पुलिस तरफ से गुजारिश ये है, पूरे रमज़ान होते भी पूरे रोज़ा पूरे कंप्लीट फॉलो करना और 5 बार नमाज़ पढ़ना, अल्लाह को याद करना, सब दिन दुआ मांगना कि कोरोना जल्दी यहाँ से भाग जाना और सबकी सेहत अच्छा करना। और हमारे राजनगर डिवीजन पुलिस की तरफ से खादरबाग यूथ को हमारी तरफ से मुबारकबाद देता हूँ जो अच्छा काम करे। और उनसे दरख्वास्त करता हूँ कि एक हफ्ते के बाद और एक बार भी ऐसा रेशन को डिस्ट्रीब्यूट करे तो गरीब लोग को थोड़ा अच्छा रहता है। और एक बार हमारे तरफ से मुबारकबाद देता हूँ। थैंक यू। బాలాపూర్ మండల్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు తేరటిపల్లి శ్రీనివాస్ గుప్తా, మీర్పేట్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు శ్రీరామచంద్రమూర్తి, కోశాధికారి కూర రమేష్ ఆధ్వర్యంలో కిరాణా షాప్ సంస్థ వర్తక సంఘ సహకారంతో మీర్పేట్ పోలీస్ స్టేషన్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నారాయణపేట్ జిల్లా మక్తల్ మండలంలో పారేవుల గ్రామంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. అదేవిధంగా వాకెటి అంజమ్మ అనే రైతు ప్రమాదవశాత్తు మరణించడంతో ఆ రైతు కుటుంబానికి 5 లక్షల రూపాయలు రైతు బీమా చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ వనజ, డీసీసీబీ చైర్మన్ నిజాం పాషా తదితరులు పాల్గొన్నారు. యూసఫ్గూడ కార్పొరేటర్ సంజయ్ గౌడ్ లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకు లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నిత్యావసర సరుకులు అందించారు. ఇప్పటి వరకు సుమారు 1000 కుటుంబాలకు సరుకులు పంపిణీ చేశారు. లాక్డౌన్ సందర్భంగా సినీ కార్మికులు ఆర్థిక పరిస్థితి ఆగమగోచారంగా ఉందని జూబ్లీహిల్స్ ఫిలిం ఛాంబర్ సినీ కార్మికుల డ్రైవర్ యూనియన్ సభ్యులు రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. లాక్డౌన్ ప్రారంభమై 53 రోజులవుతున్నా మొదట్లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఫిలిం అమితాబ్ బచ్చన్ కూపన్ మరియు యూనియన్ నుండి నగదు మరియు రేషన్ అందించారని, అప్పటి నుండి మరి ఇప్పటి వరకు ఎవరూ సహాయ సహకారాలు అందించలేదని అన్నారు. నా పేరు రాంబాబు అండి. నేను తెలుగు సినిమా డ్రైవర్స్ యూనియన్ నుంచి మాట్లాడుతున్నాను. నేను వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. ఈ లాక్డౌన్ కారణంగా ఇప్పటికి పెట్టి 52 రోజులు అవుతుంది. మాకు సీసీ వాళ్ళు ఇస్తామన్న సరుకులు ఒక ట్రస్ట్ పెట్టారు. వాళ్ళు సరుకులు ఇస్తామన్నారు. 1 మంత్ ఇచ్చారు. తర్వాత నుంచి ఇంతవరకు ఇది లేదు. లాస్ట్ మంత్ ఇచ్చారు కానీ ఈ మంత్ ఇంతవరకు ఇవ్వలేదు. ఇదిగో ఇక్కడ ఫిలిం ఛాంబర్ దగ్గర ఒక ప్రొడ్యూసర్ 500 ఇస్తానంటే పొద్దున్న 7 గంటలకు వచ్చి నిలబడ్డాం. ఇది 200 మంది చూడంగానే భయపడి పారిపోయాడు. ఆయన భయపడి వెళ్ళిపోయాడు. ఇది మాకు ఎవరో హెల్ప్ చేసిన వాళ్ళు లేరు. ఊర్లు పంపిస్తానన్నా పంపించేవాళ్ళు లేరు. ఇట్లా జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ సీసీ అంటే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అన్నారు కదా, సో ఈ ట్రస్ట్ నుంచి కాకుండా ఇంకా మీకు వేరే అసోసియేషన్ నుంచి ఏమైనా మీకు ఫండ్స్ అందాయి? బిగ్ బజార్ కూపన్ అని చెప్పేసి అమితాబ్ బచ్చన్ ఇచ్చారండి. 1500 కూపన్. ఓకే, అది ఎప్పుడు ఇచ్చారు? అది ఈ సీసీ వాళ్ళు ఇచ్చిన 1 వీక్ అండి. లాస్ట్ మంత్
అది కూడా. ఓకే, అది మార్చ్ ఎండింగ్ లోనే ఇచ్చారా? ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో? ఏప్రిల్ ఫస్ట్ వీక్ కాదండి, మార్చ్ ఎండింగ్ లో ఇచ్చారు. ఓకే, మార్చ్ ఎండింగ్ లో తీసుకున్నాం. అంటే ఇప్పుడు మార్చ్ ఎండింగ్ అంటే ఇప్పుడు దాదాపు ఒక 15 రోజులు అవుతుంది. ఇంకా మళ్ళీ ఎప్పటి నుంచి ఇంకా వేరే వాళ్ళు ఎవరు రాలేదండి మాకు. అదిగో అంటున్నారు. సిసిసి 8 కోట్ల 9 కోట్ల వచ్చినాయి ట్రస్ట్ ద్వారా అన్నారు. మాకు ఇచ్చింది 2500 రూపాయల సరుకులు మాత్రమే. అవి 1 మంత్ ఉంటుంది. ఇప్పుడు మా ఫ్యామిలీకి వచ్చి 6 ఉంటాం. 6కి ఇచ్చే సరుకులు మాకు వస్తే మా అయితే 15 days వస్తాయి. అంతకు మించి మళ్ళీ తర్వాత మళ్ళీ మామూలు అయిపోయింది. అంటే ఇంకా వేరే ఇప్పుడు సినీ ఫీల్డ్ లో చాలా యూనియన్స్ ఉన్నాయి కదా, ఆ యూనియన్స్ తరపున మీకు ఏమైనా ఎట్లయినా? మా యూనియన్ తరపు నుంచి మాకు వచ్చినాయండి. మొత్తం మా యూనియన్ గా ప్రత్యేకంగా ఇక్కడ చెప్పుకోవాలంటే డ్రైవర్స్ యూనియన్ గొప్పదండి. ఎందుకంటే మా యూనియన్ తరపు నుంచి ఫస్ట్ లాక్డౌన్ అయిన 2 days కి 3 days కి 3000 ఇచ్చారు. తర్వాత ఏప్రిల్ 1st కి మే 1st కి 7000 ఇచ్చారు. మొత్తం కలిపి 10,000 ఇచ్చారు మా యూనియన్. ఓకే, అది ఫస్ట్ వచ్చా అంటే 1 month ఇచ్చారు. ఇంకా ఇప్పుడు సెకండ్ మంత్ కి ఏం రాలేదు? సెకండ్ మంత్ కంటే మా దగ్గర ఫండ్స్ లేవండి. మా యూనియన్ ఆఫీస్ లో ప్రజెంట్ ఫండ్స్ అయిపోయినాయి. మా దగ్గర ఉన్నాయన్నీ మేము 874 మంది ఉన్నాం మా డ్రైవర్స్. ఆ 874 మందికి 15,000 రూపాయలు చెప్తున్నాను. మా లీడర్లు బాగానే పనిచేశారు, బాగానే చేశారు. అంతవరకు బాగానే ఉంది. ఈ నిర్మాతలు ఆర్టిస్టులు ఏదో ఇస్తారని ఆశపడ్డాం కానీ ఏదీ లేదండి. అంటే ఇస్తానని ఏమన్నా ఆశ ఉందా? ఆశ ఉంది అని, కానీ ముందుకు వచ్చే వాళ్ళు ఎవరు కనబడట్లేదు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వివేకానంద హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1999 నుండి 2000 వరకు మిలీనియం బ్యాచ్ పూర్వ విద్యార్థులు పేదలకు వలస కూలీలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు బంటు, ప్రశాంత్, బాలకృష్ణ, చంద్రశేఖర్, ఆజాద్, రవికుమార్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలం లింగరాజుపల్లి గ్రామంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొడిగే నరసింహ పారిశుద్ధ సిబ్బందికి ఆశా వర్కర్లకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ బొడిగే బుక్కయ్య, వెంకటేశం, మనుకుంట్ల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ లాక్డౌన్ సందర్భంగా ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల లాక్డౌన్ చేయబడింది. ఈ లాక్డౌన్ ఎఫెక్ట్ ఉన్నా కూడా మన గ్రామ పంచాయతీ సిబ్బంది అహర్నిశలు మన ఊరికి సేవ చేస్తున్నారు. కాబట్టి అనిల్ సారు వాళ్ళ సేవలను ఎప్పుడు ఎంతకైనా మనం అందరం మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి స్పందించి అనిల్ సారు ఆయన సమక్షంలో నిత్యావసర సరుకులు లింగరాజపల్లి గ్రామంలో పంపిణీ చేయడం జరిగింది. పంజాబ్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ఉన్నత విద్యాభ్యాసిస్తున్న ఆంధ్ర విద్యార్థులు స్వరాష్ట్రం చేరుకున్నారు. జలంధర్ నుండి ప్రత్యేక రైల్లో విజయవాడ సమీపంలో రాయనపాడు రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. ఈ మేరకు అధికారులు విద్యార్థులందరినీ ప్రత్యేక బస్సులో క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. I'm from Visakhapatnam. I study in Lovely Professional University in Punjab, and we really heartily thanks to our government that they have provided a special train, because that is a huge thing for us, and yeah, we really thankful for them, and hope we will reach our home safely. నా పేరు సాయి కిరణ్. నేను ఎల్పీలో చదువుతున్నా, పంజాబ్ అది. సో నేను ఆల్మోస్ట్ 2 months నుంచి ఐసోలేషన్లో ఉన్నాను. ఇంకా మాకు ఏపీ గవర్నమెంట్ పంజాబ్ గవర్నమెంట్ కలిసి బస్సెస్ అరేంజ్ చేస్తాను, ట్రైన్ ట్రాన్స్పోర్ట్ చేస్తానని చెప్పి ఈరోజు రావడం జరిగింది. ఇప్పుడు విశాఖపట్నంకి వెళ్ళాలి నేను. ఇప్పుడు బస్సెస్ కూడా అరేంజ్ చేశారు. సో థ్యాంక్ యూ ఏపీ గవర్నమెంట్ అండ్ పంజాబ్. నా పేరు అనిల్. విశాఖపట్నం వెంగళూరు మండలంకి వెళ్ళాలి. నేను జలంధర్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ నుంచి వస్తున్నాను. ఇంకా అంటే పంజాబ్ గవర్నమెంట్ అండ్ ఆంధ్ర గవర్నమెంట్ చాలా అంటే కేర్ తీసుకుని పంపించింది ఇక్కడ వరకు. అంటే ఒక స్పెషల్ ట్రైన్ వేయించడం అంత ఈజీ కాదు, కానీ 2 గవర్నమెంట్స్ ఎలా అంటే కలిసి పనిచేసింది తెలుస్తుంది మాకు. అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా అక్కడ కూడా వాళ్ళు అంటే వాళ్ళ పిల్లల్ని ఇక్కడ పంపించినట్టే జాబ్ తీసుకుంటారు. ఫుడ్ ఇచ్చారు, ఫుడ్ ఇచ్చారు, అక్కడ ఇక్కడ ఫుడ్ ఇచ్చారు. దారిలో కూడా కొన్ని ఫుడ్ అరేంజ్మెంట్ సర్వీస్ బాగుంది, చాలా టికెట్స్ డబ్బులేం తీసుకుంటారు. శ్రీకాకుళం జిల్లా మలియపుట్టి మండలం మర్రిపాడు పెద్దమాడి గ్రామంలో మరో 70 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో కొంతమంది తమిళనాడు, ఇబ్రహీంపట్నం, ఒంగోలు నుండి శ్రీకాకుళం వచ్చారని, వీరిని 14 రోజులు క్వారంటైన్ సెంటర్లో ఉంచుతున్నట్లు అధికారులు తెలిపారు. 70 మందికి కరోనా వ్యాధి నిర్ధారణ కోసం ఉంచి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించినట్లు తహసీల్దార్, ఎంపీడీఓ తెలిపారు.
అమ్మా డేట్ రాలయ్యా కదా తూర్పుగోదావరి జిల్లా శ్రీరామచంద్రపురం శ్రీరాంపేటలో 20 సంవత్సరాల బాలుడికి కరోనా సోకినట్లు నిర్ధారణ అవ్వడంతో అధికారులు ఆ ప్రాంతమంతా రెడ్ జోన్గా ప్రకటించారు. బాడ్రిపేట, శ్రీరాంపేట, చాపిడివారి, నవరం, దందు, గంగమ్మ గుడి వీధి పరిసర ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్గా గుర్తించారు. అవుటర్ ఏవైతే ఉన్న 9 కొంచెం దూరం కదా అది అందాక కాసేపు ఈ వాటర్ ఉన్నది ఆపుతాం 9 ఉన్న వాటర్ ఆపుతాం ఇవి కవర్ అయిపోయిన తర్వాత కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించినట్లు పీఏసీఎస్ చైర్మన్ పొన్నగంటి సంపత్ తెలిపారు. అదేవిధంగా ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యానికి 5 నుండి 10 రోజుల్లో రైతులకు డబ్బులు చెల్లిస్తామని అన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ దాదాపు పూర్తయిందని తెలిపారు. మమేకమై మరి ఈ యొక్క కొనుగోలు కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించినందుకు మరి మా సిఓ గారికి కానీ మా చైర్మన్ గారికి మరి మా పాలక వర్గానికి అందరికి కృతజ్ఞతలు. మరి ఇప్పటివరకు ఎంత అమ్మకాలు జరిగినాయి, ఎంత పర్చేజ్ చేసినాం, మిల్లులకు ఎట్లా పోయినాయి, తర్వాత పేమెంట్ ఎట్లా పడ్డదన్నది మా చైర్మన్ గారు మొత్తం వివరించారు. ఇందుకు సహకరించిన మా రైతులకు మరియు రైస్ మిల్లర్లకు కృతజ్ఞతలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నల్గొండలో మంత్రి జగదీష్ రెడ్డి మీడియా సమావేశం. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి అక్రమంగా నీటిని తరలిస్తే ఊరుకునే లేదని హెచ్చరిక. కొమరం భీం జిల్లాలో తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించిన విద్యార్థి సంఘ నాయకులు. జీవో నెంబర్ 3 యథావిధిగా కొనసాగించాలని డిమాండ్. మంచిర్యాల జిల్లా మందమరిలో రోడ్ ప్రమాదం. ఒకే కుటుంబానికి చెందిన 3 వ్యక్తుల మృతి. ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ట్రాక్టర్, 9 మంది దుర్మరణం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజైతం. నమస్తే.